వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారా? ఆయనకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయా? తెలంగాణలో బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీలోనే పోరాటం చేస్తున్నారా? అసలు పార్టీలో ఏం జరుగుతోంది? మంత్రులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? కీలక నేతలు అధిష్టానం దగ్గర ఎందుకు లాబియింగ్ చేస్తున్నారు? అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు కోల్పోతున్నారా, లేక ఆయన పట్టు జారేలా చేస్తున్నారా? అంతా గందరగోళం. పార్టీ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు అంతా బాగానే సాగుతుంది, అంతా సవ్యంగానే ఉందని చెప్తున్నా అంతర్గతంగా ఏదో లుకలుకల పరిస్థితి కనిపిస్తుంది. అవును, ఎవరికి వారే యమునా తీరే. కాంగ్రెస్ నేతల తీరే ఇంత. గతంలో చూసాం, ఎప్పుడు చూస్తూనే ఉంటాం. తెలంగాణలోనే కాదు, ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ సంస్కృతి ఇదే. ఎవరైనా పని చేస్తే అతన్ని కిందికి ఎలా లాగాలా అని చూస్తుంటారు. తెలంగాణలో కూడా అదే పునరావృతమవుతోంది. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తన మార్కు చూపించలేకపోవడానికి కారణం సొంత పార్టీ నేతలే, సొంత మంత్రులే. ఒకప్పుడు బీఆర్ఎస్ను ఓడించి సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రమంతా తిరిగి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ నేతలతో పోరాడుతున్నారు. ఇక మంత్రులైతే తాము ప్రభుత్వంలో ఉన్నామన్న సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి మచ్చ వస్తుందా అన్నది కూడా చూసుకోరు. వ్యక్తిగత ఆలోచనలే వాళ్ళకు ముఖ్యం, వ్యక్తిగత ప్రయోజనాలే వాళ్ళకు ముఖ్యం. ఎవరితోనైనా కీచులాడతారు. ఎవరితో అంటే బయట వాళ్ళతో కాదు, పార్టీలో సొంత మంత్రులతోనే, పక్క మంత్రులతోనే పోట్లాడుతుంటారు. ఇది రేవంత్ రెడ్డికి బాగా చీకాకు కలిగిస్తున్న వ్యవహారం. పొన్నం ప్రభాకర్ అడ్లూరి విషయం తెలిసిందే. అది అతి కష్టంగా సమసిపోయిందో లేదో. తాజాగా కొండా సురేఖ, పొంగులెట్ల మధ్య వివాదం రాజుకుంది. ఈ వివాదం కూడా పార్టీకి, ప్రభుత్వానికి మచ్చ తెచ్చేదే. రేవంత్ రెడ్డి అస్సలు పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ కలిగించే వ్యవహారం ఇది. మంత్రులు ఎప్పుడు ఎవరితో పోట్లాడతారో, ఎవరితో విభేదిస్తారో, వేదికలపై ఓపెన్గా ఏం మాట్లాడతారో అస్సలు అర్థం కాని పరిస్థితి. రేవంత్ రెడ్డికి కూడా ఇది తెలియని విషయం. ఎందుకంటే రేవంత్ రెడ్డి వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించడంతో పరిపాలనలో రేవంత్ మార్క్ పాలన ఖచ్చితంగా మాయమవుతోంది. అసలు స్టార్టే కావట్లేదు. ఇక కొందరు కీలక నేతలైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకునేందుకు అంతగా ఇష్టం చూపరు, అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ఢిల్లీలోనో బెంగళూరులోనో తమ గాడ్ ఫాదర్ను కలిసేందుకు మాత్రం పరుగులు తీస్తుంటారు. అసలు కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమస్యగా మారింది అధిష్టానంలోని గాడ్ ఫాదర్లే. డీకే శివకుమార్ కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, కొప్పుల రాజు కావచ్చు. వీళ్ళు సొంత ఎజెండాను పార్టీలో అమలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణకు చెందిన శాసనసభ్యులు, కీలక నేతలు వీళ్ళను తరచుగా కలుస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా లాబింగ్ చేస్తున్నారు. నో డౌట్ ఇది జరుగుతోంది. అసలు ఈ గాడ్ ఫాదర్ల కారణంగా కూడా రేవంత్ రెడ్డి స్వేచ్ఛగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎప్పుడు ఎవరు ఢిల్లీకి వెళ్తారో, ఎవరు బెంగళూరుకి వెళ్తారో తెలియదు. కానీ ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు మాత్రం ట్రై చేయరు. ఆయనపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తారు. ఇది తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఇది ఇబ్బందికరమైన పరిణామం. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, కాంగ్రెస్ నేతలు అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో ఇది కాస్త హద్దులు దాటిన ప్రజాస్వామ్యమేమో. ఓపెన్గానే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడతారు. పార్టీకి పెద్ద, ప్రభుత్వానికి పెద్ద, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్, ఆయన పార్టీలోకి వచ్చిందే పదవి కోసం. ఆ పదవి ఇవ్వడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే ఉన్నారు. అంతే.
మంత్రి పదవి లేకపోతే నాకు ఈ రాజకీయాలే వద్దు, ఏమి వద్దన్నట్టుగా ఆయన ఇష్టరీతిన మాట్లాడుతున్నా ఆయన్ని కంట్రోల్ చేసేవారే లేరు. ఎందుకంటే ఆయనకు బహుశా గాడ్ ఫాదర్ ఉండుండొచ్చు. ఓపెన్గానే మాట్లాడతారు తనకు మంత్రి పదవి కావాలని. ఇలా చాలామంది మంత్రి పదవుల కోసం చాలా పెద్ద లాబింగ్ చేశారు. మంత్రివర్గ విస్తరణ కోసం చేసిన ప్రయత్నాలు అన్నీ గుర్తుండే ఉంటాయి కదా. ఎవరికైనా కావాల్సింది పదవి. ప్రభుత్వం ఉంది కదా, తాము అధికారం అనుభవించాలి. కాంగ్రెస్ పార్టీలో ఒక్కరిద్దరు కాదు, చాలామంది నేతలు పదవుల కోసమో ఇతర అధికారాల కోసమో ఏదో లాబింగ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానే ఓపెన్గా మాట్లాడుతున్నారు. పోనీ వీరంతా బాగా కష్టపడి పోరాడి ఈ త్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చారంటే అలాంటిది ఏమీ లేదు. నో డౌట్ రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది, అధికారం మాదే అంటూ తెలంగాణలోని పల్లెన తిరిగి బీఆర్ఎస్ శ్రేణులతో పోరాడి అతి కష్టంగా అధికారంలోకి వచ్చారు. అతి కష్టంగా అనే చెప్తున్నాను. కేసీఆర్ రాజకీయ దురంధరుడు, ఆయన్ని ఎదుర్కోవడం అంత ఆషామాషి కాదు. కానీ రేవంత్ రెడ్డి ఒక పెద్ద దూకుడుగా, ఒక తురుపు ముక్కగా కాంగ్రెస్కు మారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, జానారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, మధు యాష్కి గౌడ్ కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, వీళ్ళలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఉండిందా ఆ రోజుల్లో? అది ఉంటే అసలు బీఆర్ఎస్ గెలిచేదా? తెలంగాణ ఏర్పాటయ్యాక తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చేది. కానీ నాయకులు ఎవరు లేరు, అంతా ఎవరికి వాళ్ళే, ఎవరి స్వార్థం వాళ్ళదే. పార్టీని అధికారంలోకి తెచ్చేవాళ్ళు అప్పట్లో ఎవరు లేరు. ఏ పార్టీ నుంచి వస్తేనేమి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చాకనే ఆ పార్టీకి ఆక్సిజన్ వచ్చింది. అదంతా మర్చిపోతున్నారు. తాము అధికారంలోకి ఎలా వచ్చామో అన్న విషయం కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే పావులు కదుపుతున్నారు. రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలుసు. ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టంగా ప్రతి కదలికను చెప్తున్నాయి. గాడ్ ఫాదర్ను కలుస్తున్న విషయం చెప్తున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన విషయాలు చెప్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితి. గాడ్ ఫాదర్ల అండదండలున్న నాయకులు చాలామంది ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆశీస్సులున్నంత వరకు రేవంత్ రెడ్డికి సమస్య లేకపోవచ్చు. కానీ ఆయన ఇలాంటి చీకాకుల వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల పరిపాలనలో తనదైన మార్పు చూపించడం అంటే చాలా కష్టం. ఇప్పుడు పరిపాలిస్తున్నారు, రేపు ఎన్నికలు వస్తాయి. ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీ మళ్ళీ వస్తుందా అంటే డౌటే భయ్యా.